దశావతారాలు శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల గాథ. యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు ప్రతి యుగంలో ధర్మం క్షీణిస్తే దానిని స్థాపించేందుకు విష్ణువు అవతారాన్ని ధరిస్తాడు. ఈ 10 అవతారాలను దశావతారాలుగా పిలుస్తారు. 1 మత్స్యావతారం. మహావిష్ణువు చేపగా. సత్యయుగం చివరలో ఒకప్పుడు బ్రహ్ముడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో హయగ్రీవ అనే రాక్షసుడు బ్రహ్మను మాయచేసి ఆయన వద్దనున్న వేదాలు అపహరిస్తాడు. అవి సముద్రపు లోతుల్లోకి పడిపోతాయి. ఈ సమయంలో సత్యవ్రతుడు అనే రాజుకి ఒక చిన్న చేప కనిపిస్తుంది. ఆ చేప తాను మామూలు చేప కాదని కొద్దిగా నీళ్ళిచ్చి ఉంచమని చెబుతుంది. తరువాత ఆ చేప పెరుగుతూనే ఉంటుంది. చివరికి పెద్దదైపోతుంది. రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఆ చేప తన అసలైన స్వరూపాన్ని చూపించి, నేను మహావిష్ణుని, మత్స్యావతారం, ధర్మాన్ని రక్షించేందుకే వచ్చాను అని చెబుతాడు. మత్స్యావతారంగా విష్ణువు సముద్రంలోకి వెళ్లి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మునికి అప్పగిస్తాడు. ఈ కథ ధర్మరక్షణ, భక్తి మరియు విశ్వాసాన్ని సూచిస్తుంది. 2 కూర్మావతారం. కచోటి మథనంలో మచ్చిక. పాల సముద్ర మథనానికి మంద్రగిరి పర్వతాన్ని మెరుపురాయిలా ఉపయోగించి దేవతలసురులు చక్రాలా తిప్పుతారు. కాని ఆ పర్వతం లోతుల్లోకి మునిగిపోతుంటుంది. వెంటనే విష్ణుమూర్తి ఒక పెద్ద కూర్మంగా అవతరిస్తాడు. ఆ కూర్మం తన వెనుక భాగాన్ని పర్వతాన్ని మోసేలా చేసి సమతుల్యంగా నిలబెడతాడు. దాంతో మథనం విజయవంతంగా జరుగుతుంది. అమృతం బయటపడుతుంది. అదే సమయంలో హాలాహల విషం కూడా బయటపడుతుంది. దాన్ని శివుడు తాగుతాడు. ఈ కథలో సహకారం, సహనం, ఆత్మత్యాగం అనే సందేశాలు ఉన్నాయి. 3 వరాహావతారం. భూమిని కాపాడిన దైవం. హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమిని తన మాయాశక్తితో పాతాళంలో ముంచేస్తాడు. దేవతలు శరణు వేడగా విష్ణువు వరాహంగా అవతరిస్తాడు. దెబ్బలతో ఆ రాక్షసుని సంహరిస్తాడు. తరువాత భూమిని తన దంతాలతో మోస్తూ పైకి తీసుకొస్తాడు. భూమాత వరాహమూర్తికి ధన్యవాదాలు చెబుతుంది. ఈ అవతారం భూమికి రక్షణ, ప్రకృతికి విశిష్టత చూపుతుంది. 4 నరసింహావతారం. భక్తుల రక్షణలో నారాయణుడు. హిరణ్యకశిపుడు నేను దేవుడిని మించినవాడిని అనే అహంకారంతో తన కుమారుడు ప్రహ్లాదుని విష్ణుభక్తిని అణచేస్తాడు. అతనికి వరాలున్నాయి. మానవుడు కాదు, పశువు కాదు, లోపల కాదు, బయట కాదు, వెప్తాయుధం కాదు. ఇలాంటివన్నీ. విష్ణువు అర్ధనరసింహ రూపంగా, సింహముగా, మానవముగా తలుపు మీద నుంచి సింహంలా తన బలంతో అతన్ని సంహరిస్తాడు. ఈ కథ భక్తి శక్తికి పరాకాష్ఠగా నిలుస్తుంది. 5 వామనావతారం. త్రివిక్రమునిగా విశ్వ పరిమాణం. బలి చక్రవర్తి అన్ని విధాలా సత్పురుషుడే, కాని అతని లోపం అతడి అహంభావం. విష్ణువు చిన్న వామన బ్రాహ్మణ బాలుడిగా వచ్చి 3 అడుగుల భూమి అడుగుతాడు. బలి ఒప్పుకుంటాడు. అప్పుడే విష్ణువు త్రివిక్రమునిగా పరబ్రహ్మమై విస్తరించి 1 అడుగుతో భూమి, 2వ అడుగుతో ఆకాశం కొలుస్తాడు. 3వ అడుగును బలి తన తలపై వేమని తల సాకేర్పడతాడు. ఈ కథ వినయానికి, త్యాగానికి ప్రతీక. 6 పరశురామావతారం. అహంకార సంహారకుడు. క్షత్రియులు అధర్మాన్ని అవలంబించడంతో పరశురాముడు క్షత్రియులను 21 సార్లు సంహరిస్తాడు. కాని ఆయన కూడా మరింతగా ఆగ్రహంతో నిండిపోవడంతో చివరికి తపస్సులో లీనమవుతాడు. ఇది అహంకారానికి శిక్ష. 7 శ్రీరామావతారం. ధర్మానికే జీవితం. శ్రీరాముడు రాక్షస సంహారంలో ఉండగా నిజాయితీ, ధర్మం, నమ్మకం మరియు భక్తి వల్ల రామాయణం ఆదర్శ గ్రంథమైంది. రావణాసురుని సంహరించడం, సీతమ్మను రక్షించడం వంటి కథలు అందులో భాగం. ఈ కథ జీవితంలో ధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని చాటి చెబుతుంది. 8 శ్రీకృష్ణావతారం. గీతా ఉపదేశకుడు. శ్రీకృష్ణుడు మాయావి కాదు, దైవ అవతారము. బాల్యంలోనే పుతన, శకటాసుర, కంసుడు వంటి రాక్షసులను సంహరిస్తాడు. మహాభారతంలో గీతోపదేశం ద్వారా ఆధ్యాత్మిక దిశను ఇచ్చాడు. ఈ కథ జీవిత సత్యాలను, కార్యకారణ సంబంధాన్ని వివరంగా చెబుతుంది.
9 బుద్ధావతారం శాంతి మార్గం వేదాలు అధిక హింస యజ్ఞాలలో ఉపయోగించబడుతున్నప్పుడు విష్ణువు బుద్ధునిగా అవతరించి అహింసా మార్గాన్ని చెప్పాడు. కొన్ని పురాణాలలో బలరాముడు ఆదిశేషుడు యొక్క అవతారం అని కూడా చెబుతారు. ఆదిశేషుడు అంటే విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకునే సర్పం. కానీ శ్రీవిష్ణువు అవతారాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని పురాణాలు బలరాముని కూడా ఒక అవతారంగా పేర్కొంటాయి. బుద్ధుని స్థానంలో బలరాముడిని 9వ అవతారంగా పరిగణించే సంప్రదాయము ఉంది, ముఖ్యంగా పాంచరాత్ర వైష్ణవ పరంపరల్లో. ఈ పద్ధతిలో దశావతారాలు ఇలా ఉంటాయి: 1 మత్స్య, 2 కూర్మ, 3 వరాహ, 4 నరసింహ, 5 వామన, 6 పరశురామ, 7 రామ, 8 బలరామ, 9 కృష్ణ, 10 కల్కి. మరికొన్ని సంప్రదాయాల్లో బుద్ధుడు 9వ అవతారంగా ఉంటాడు. కృష్ణుడు 8వదిగా, బలరాముడు కృష్ణుని సహాయకునిగా పేర్కొనబడతాడు. బలరాముని జన్మకథ. బలరాముని మాత రోహిణి. పిత వసుదేవుడు. కంసుడు వసుదేవ, దేవకిల కుమారులను చంపించేవాడు. దేవకికి 7వ గర్భంగా బలరాముడు కనబడతాడు. కాని విష్ణుమూర్తి మహిమ వల్ల ఆ గర్భాన్ని యోగమాయ సహాయంతో రోహిణి గర్భంలోకి మారుస్తారు. అందుకే బలరాముని పుట్టుక దివ్యమైనది. ఈ గర్భ మార్పు కారణంగా బలరాముడిని సంకర్షణుడు అని పిలుస్తారు. బలరాముని పాత్రలు, లీలలు. తన సోదరుడు కృష్ణునితో కలసి బాల్యంలోనే అనేక రాక్షసులను అంతమొందించాడు. శ్రీకృష్ణునికి భుజబలం లాంటి సహచరిగా ఉన్నాడు. బలరాముడు ఒకసారి యమునా నదికి వచ్చినప్పుడు నది అతని పిలుపుకు స్పందించలేదు. కోపంతో తన నాగలితో నదిని లాగుతూ ప్రవాహాన్ని మార్చాడు. అప్పుడు యమునాదేవి భయపడి అతనిని క్షమించమంది. బలరాముడు గదాయుద్ధంలో పరిపూర్ణుడు. దుర్యోధనుడు మరియు భీముడు ఇద్దరికీ గదాయుద్ధాన్ని బోధించాడు. బలరాముడు మహాభారత యుద్ధంలో పాల్గొనలేదు. బలరాముని తత్వం. బలరాముడు బలం, ధర్మం, శుద్ధతకు ప్రతీక. ఆయన యోగబలం కలిగిన పరమాత్మ స్వరూపుడు. ఆయన ద్వారా మనకు తెలుస్తుంది, శక్తిని ధర్మ మార్గంలో వినియోగించాలి. అధికారం ఉన్నా వినయంగా ఉండాలి. సహోదర ప్రేమ ఎంత పవిత్రమైనదో. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం. కలియుగ ప్రత్యక్ష దైవం. కథ యొక్క విశేష రీతి. భూమాదేవి వేదన. కలియుగంలో పాపం అధికమవుతుంది. భూమాత దేవత విష్ణువు శరణు వెడుతుంది. శ్రీనివాసుడిగా అవతారం. విష్ణువు భూలోకానికి శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివాసం చేస్తాడు. పద్మావతి పరిణయం. పద్మావతీ దేవితో వివాహం. మనుషుల మధ్య జీవించే దేవత స్వరూపం. కుబేరుని నుండి రుణం. వివాహానికి ఖర్చు కోసం కుబేరుని దగ్గర డబ్బు తీసుకుంటాడు. ఇప్పటికీ హుండీ ద్వారా స్వామివారికి ఇవ్వబడే కానుకలు ఆ రుణపు చెల్లింపే. అచ్చామూర్తి రూపం. వెంకటాద్రిపై దర్శనమిచ్చే అచ్చామూర్తి కలియుగంలో ప్రత్యక్షమైన నారాయణుడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.